अनुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्रीकृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिते नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशकारिणे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं श्रीगुरुं दीनकारणं कृष्णचैतन्यम् ईश्वरम्। Hare Krishna. So, anyone would like to recite the previous verses? Or we can all recite together also. श्रीवल्लभेति वरदेति दयापरेति भक्तप्रियेति भवलुण्ठनकोविदेति नातेति नागशयनेति जगन्निवासेति आलापनं प्रतिदिनं कुरु मां मुकुन्द। जयतु देवो देवकी नन्दनोऽयं जयतु देवो विष्णुवंशप्रदीपः जयतु मेघश्यामलः कोमलाङ्गो जयतु पृथ्वी भारनाशो मुकुन्दः। We completed the third one also, right? Yeah. मुकुन्दमूर्ध्ना प्रणिपत्य याचे भवन्तम् एकान्तमियन्तमर्थम् अविस्मृतिस्त्वच्चरणारविन्दे भवे मे निस्तु भवत्प्रसादा। Okay, you go to the fourth verse. You can repeat after me. नाहं वन्दे नाहं वन्दे तव चरणयोर् तव चरणयोर् द्वन्द्वमद्वन्द्वहेतोः. Miku, you द्वन्द्व need the writing? Nilima, you have the book with you? You have? Okay. Okay. नाहं वन्दे नाहं वन्दे तव चरणयोर् तव चरणयोः द्वन्द्वमद्वन्द्वहेतोः द्वन्द्वमद्वन्द्वहेतोः कुम्भीपाकं कुम्भीपाकं गुरुमपि हरे गुरुमपि हरे नारकं नापनेतुम् नारकं नापनेतुम् रम्या रामा रम्या राम मृदुतनुलता मृदुतनुलता नन्दनेनाभिरन्तुम् नन्दनेनापि रन्तुम् भावे भावे हृदय भवने भावे भावे हृदयभवने भावयेयं भवन्तम्। भावयेयं भावयं भवन्तम्। Okay, so here కులశేఖర్ అన్వర్ అందరు తెలుగు వాళ్ళే కదా. సో కులశేఖర్ మాధురి గారు తెలుగేనండి? తెలుగేనండి, నేను తెలుగు. ఓకే ఓకే. సో ఇక్కడ కులశేఖర్ ఆళ్వార్ తను ఎందుకు భగవంతుడి శరణు కోరుకుంటున్నాడో రీజన్ ఇస్తున్నాడు. రీజన్ ఇవ్వడంలో దీనికోసం కాదు అంటున్నాడు. దేనికోసం కాదు? నా అహం వందే అంటే వందే అంటే నేను నీకు ప్రణమిల్లుతున్నాను నేను నా దేనికోసం కాదు. దేనికోసం కాదు? ఓకే. నా అహం వందే తవ చరణయోర్ ద్వంద్వమద్వంద్వ హేతో. నీ చరణాలని నేను శరణు పొందుతున్నాను, నేను వందే ప్రార్థిస్తున్నాను. నీ చరణాలు ఎలాంటివి? అద్వంద్వ హేతో. అద్వంద్వ, మనకున్న ద్వంద్వాలు ఏంటండి? సుఖం, దుఃఖం, హ్యాపీనెస్, డిస్ట్రెస్, ఇవన్నీ కూడా ద్వంద్వాలు. ద్వంద్వాలు అంటే భౌతిక ప్రపంచంలో ద నేచర్ ఆఫ్ ద మెటీరియల్ వరల్డ్ ఈస్ డ్యుయాలిటీస్. We have honor, dishonor, happiness, distress, good, bad. We distinguish. Okay, we don't have an equal vision. And భాగవతంలో చూస్తే ప్రహ్లాద్ was one such devotee who had equal vision.
కృష్ణ హ్యాస్ ఈక్వల్ విజన్. సమూహం సర్వభూతేషు, నాకు అందరూ ఒక్కటే అంటాడు. భక్తులు కూడా అంతే, అందరూ ఒక్కటే. సచ్ డివోటీస్ ఆర్ కాల్డ్ ఉత్తమ అధికారి డివోటీస్, ద టాప్ మోస్ట్ డివోటీస్. వాళ్ళు పాపం ఎలా ఉంటారు అంటే, దే కాంట్ డిస్టింగ్విష్ హూ ఇస్ గుడ్ అండ్ హూ ఇస్ బ్యాడ్. వాళ్ళకు ఒకళ్ళు చేటు చేస్తున్నారు, ఒకళ్ళు మంచి చేస్తున్నారు కూడా దే కాంట్ సీ. దే కెన్ ఓన్లీ సీ పండితా సమదర్శిన, మనకి భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు. సునీ చైవ స్వపాకే చ పండితా సమదర్శిని. వాడు డాగ్ ఈటర్ అవ్వచ్చు, ఒక బ్రాహ్మణ అవ్వచ్చు, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని. విద్యా వినయంతో కూడిన బ్రాహ్మణుడు అవ్వచ్చు, ఒక ఏనుగు అవ్వచ్చు, కుక్క అవ్వచ్చు, కుక్క మాంసం తినేవాడు అవ్వచ్చు. అందరిలోనూ డివోటీ విల్ సీ దట్ హీ హ్యాస్ అన్ ఈక్వల్ విజన్. అందరిలోనూ పరమాత్మే. ఇప్పుడు ఇస్ ఇట్ పాసిబుల్ అండి టు సీ ఎవ్రీ వన్ ఈక్వల్లీ? ఎప్పుడు ఇట్ ఈస్ ఈక్వల్ అంటే వెన్ వి అండర్స్టాండ్ దాట్. ఈ కార్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇప్పుడు మనం కార్లో వెళ్తున్నాం, అవతల వాళ్ళు ఇంకో కార్లో వస్తున్నారు. సో మనం ఎలా ఉండాలి అంటే, మనం కూడా కార్లోనే ఉన్నాం, వాడు కూడా కార్లోనే ఉన్నారు. ఇఫ్ వి స్టార్ట్ సీయింగ్, ఓ నాది ఈ మేడ్ కార్, దిస్ కంపెనీ మేడ్ కార్, వాడిది ఇంకో కంపెనీ మేడ్ కార్, లేదా నాది బ్లాక్ కార్, వాడిది వైట్ కార్, వాడిది రెడ్ కార్, అలా అనుకో. దిస్ ఇస్ కాల్డ్ డ్యుయాలిటీస్. ఇఫ్ యూ కెన్ సీ, ఐఎమ్ ట్రావెలింగ్ ఇన్ ఎ వెహికల్, వాడు కూడా హీఈస్ ఆల్సో ట్రావెలింగ్ ఇన్ వన్ కార్. అప్పుడు మనకి హెచ్చు తగ్గు భేదం రాదు. విల్ బి ఏబుల్ టు సీ ఈక్వల్లీ. అందరూ కార్లలోనే వచ్చారు. ఇఫ్ యూ స్టార్ట్ సీయింగ్ వీడి కార్లో వచ్చాడు, వీడి కార్లో వచ్చాడు, దట్ ఈస్ డ్యుయాలిటీస్. ద సేమ్ వే వెన్ వీ కెన్ హ్యావ్ ఈక్వల్ విజన్, when we understand that all of us are traveling in these bodies, the inside soul is the same. అంటే నేను మనిషే, వాడు మనిషే. నేను కార్ వాడుతున్నాను, వాడు కార్ వాడుతున్నాడు. ఈక్వల్ విజన్ అంటే ఎందులో ఈక్వల్ చూడగలగాలి, అప్పుడు ఈక్వల్ విజన్ వస్తుంది కదా. లేకపోతే ఎలా వస్తుంది? ఇఫ్ యూ స్టార్ట్ సీయింగ్ యువర్ బ్యాంక్ బ్యాలెన్స్ అండ్ మై బ్యాంక్ బ్యాలెన్స్, దెన్ యూ కెనాట్ హ్యావ్ ఎన్ ఈక్వల్ విజన్. ఎందులో ఈక్వల్ చూడగలిగితే దెన్ వీ కెన్ హ్యావ్ ఎన్ ఈక్వల్ విజన్. సో ఎందులో ఈక్వల్? అందరూ, ఆల్ ఆఫ్ us are జీవాస్ and all of us are accompanied by Paramatma and all of us are given a particular dress to carry on. సో ప్రతి ఒక్కళ్ళని చూసినప్పుడు ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు కాంటెంప్లేట్ ఆన్ దాట్, నేను ఆత్మ, వాడు ఆత్మ, నాకు తోడుగా పరమాత్మ ఉన్నాడు, ఇదే పరమాత్మ వాళ్ళకే తోడుగా ఉన్నాడు, వాడికి ఒక డ్రెస్ ఇవ్వబడింది, నాకు ఒక డ్రెస్ ఇవ్వబడింది. He has certain duties, I have certain duties. So then you will not be able to. మీకు శంకరాచార్య ఎగ్జాంపుల్ తెలుసు కదా, చండాలుడు వస్తుంటే పక్కకు తప్పుకో. సో ద చండాల సేస్, మీరు నన్ను తప్పుకోమంటున్నారా అంటే, నా శరీరాన్ని తప్పుకోమంటున్నారా, నా ఆత్మను తప్పుకోమంటున్నారా? నేను శంకరాచార్య ఫాల్స్ అట్ హిస్ ఫీట్. అఫ్ కోర్స్ వచ్చింది పరమశివుడు అనుకోండి, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. బట్ శంకరాచార్య didn't fall at his feet because he was Lord Shiva. He fell at his feet for making him realize that everybody is nothing. Akka, at this Kulshekar point, Alvarevan. I Yeah. have a question at this point, Akka. Yeah. So, in-laws, they follow a lot of Shankaracharya's photo పెట్టుకొని చేస్తారు, but they don't follow the philosophy. So, ఎలా అంటే ఇంకా సాయిబాబా, he's not said in Vedas, why do you have to pray for him? గుళ్ళో అన్ని దేవుళ్ళకి దండం పెట్టుకుంటారు, సాయిబాబా ఉంటే అక్కడ వచ్చేసేసి విడిగా వచ్చేస్తారు. ఇట్స్ నాట్ కరెక్ట్ కదా. అండ్ అండ్ అది పక్కన పెడితే ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే, ఈవెన్ వరలక్ష్మి వ్రతంలో చెప్తారు, అత్తమామకు సేవ చేసుకోవాలి, భర్త చెప్పింది వినాలి, భర్తే దైవం అని. సో ఈ కాంట్రాస్ట్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అక్క మీరు? ఇప్పుడు ఆ పొజిషన్ లో ఉంటారు. ఐ హోప్ యు ఆర్ గెటింగ్. అండ్ యాక్చువల్లీ మీరు రెండు డిఫరెంట్ క్వశ్చన్స్ అడిగారు. కరెక్టే, బట్ ఎలా అంటే Do you వీళ్ళు pray to పూజలు Baba? వాళ్ళు, మీరు యూ ప్రే టు బాబా? ఐ యూస్ టు అలాట్ ఆఫ్టర్ మ్యారేజ్ తగ్గిపోయింది. ఎందుకు అంటే, ప్రేయింగ్ అనేది
You can pray only to one person. Only then it makes sense actually. Mhm. When you're praying different personalities, Krishna doesn't appreciate that. I will tell you the exact word which Krishna uses in Bhagavad Gita. Okay, అంటే ప్రేయింగ్ అంటే ఏంటి? వాట్ ఈస్ ఎ ప్రేయర్? వై డూ యూ ప్రే అండ్ వాట్ ఈస్ ద ప్రేయర్ అనేది దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యాక్చువల్లీ మీరు మంచి క్వశ్చన్ చేశారండి. See, అండ్ I అక్క pray to ఇక్కడ you, I pray to him, I pray to everyone అనేది it is not correct. ఇప్పుడు నేను ఇంకా ఎక్కడ స్టార్ట్ చేశానో అక్కడే ఉన్నా. ఇన్ని గీతా క్లాసెస్ అటెండ్ అవుతున్నా, శైలజ గారివి ఇన్ని ప్రవచనాలు వింటున్నా కూడా ఎవరిని ప్రే చేయాలి అనే దగ్గరే స్టక్ అయిపోయాను. Yes. I get tears when I start talking all this. I'm sorry. I understand. I totally appreciate your question. And I'm reading lot of books అక్క. Sincere. I'm telling you lot of books చదువుతున్నాను. ఇప్పుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఉన్నారు కదా, నడిచే దైవం అని చెప్తారు, కంచి పరమాచార్య. వారు ఒక బుక్ లో ఎక్కడో రాస్తుంది ఏంటి అంటే, మనకి రత్నత్రయం అని వి హ్యావ్ శివ, విష్ణు అండ్ అమ్మవారు. Yeah. ఈ ముగ్గురిని పట్టుకోవాలి. Yeah. ఓకే. అండ్ దెన్ అర్ధనారీశ్వర తత్వం ఉంది కదా, అర్ధనారీశ్వర తత్వం, హరిహరులు అనే తత్వం ఉంది. సో అమ్మ ఈజ్ ఈక్వల్ టు విష్ణుమూర్తి అని. ఓకే. Okay. మళ్ళీ విష్ణుమూర్తికే 24 అవతారాలు యాక్చువల్ గా. అందులో దత్తాత్రేయ స్వామి అవతారం ఉంది. దత్తాత్రేయ స్వామి అంశనే సాయిబాబా అని చెప్తారు. ఐఎమ్ స్టక్ విత్ ఆల్ దీస్ క్వశ్చన్స్ అండ్ ఐ డోంట్ నో whom should I pray. All these are correct, Nana. That's a very good question, Nana. In fact, all of us are in that. We need really clarity on that. Okay, that is where Krishna explains that in Bhagavad Gita. Meeru 7th chapter, 9th chapter, you need to read that. Okay, I Okay. appreciate your sincere inquiry actually. ఎందుకంటే ఖచ్చితంగా మనకి తెలియాలి. Okay, so that is where even in the few earlier classes I tried to explain the relation between Lord Vishnu, Mother Durga and Shiva. Correct? మీరు అంటోంది కూడా ఈ ముగ్గురే కదా? అవును, అవును. Yeah. So when it comes to Shiva, Vishnu and Durga, praying to anyone is okay. మనం భగవద్గీత తీసుకుంటే what Krishna says is, there's no truth beyond me. He says, Prakriti is my energy. And he says, for destruction, I take the form of Shiva. So actually, వీళ్ళు ముగ్గురు కూడా ఒకటే. They finally represent the Supreme Lord Krishna. Whether you take Vishnu, whether you take Shiva, or whether you take Durga. Because Durga is Krishna's energy, Shiva is another form of Krishna. Okay. But if you come to Sai Baba, there are different Babas. మనకేంటి అంటే, we do not want to get into anything which does not have a scriptural reference. గురు, సాధు, శాస్త్ర, ఈ మూడు ఒక ట్రూత్ ని సర్టిఫై చేయాలి. ఇట్ ఈస్ ఎ ట్రయాంగిల్. గురు, సాధు, శాస్త్ర, ఈ మూడిట్లో ఎక్కడ తేడా వచ్చినా we keep it aside. Okay, we don't deny it because we do not know the truths. మన ఏంటంటే చాలా So how will చిన్న you బుర్ర differentiate మనది. Guru and Sadhu అక్క ఇక్కడ? గురువుని, సాధు అంటే సాధువుని. a devotee, a good person ఓకే. who has this equal vision. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, who has a అక్కడ equal vision. యోగి అనే మాట అనొచ్చా? సాధువుకి యోగి అనేది కరెక్ట్ yogi, అవుతుందా? okay, yes. Yogi is గురు. actually a better word for sadhu. ఎందుకు అంటే yogi is Okay. one who has a higher thinking to connect himself to the higher truth. Yogi definition అది. Not one Okay. who performs asanas or anything. యోగి అంటే హయ్యర్ ట్రూత్ తో తనని కనెక్ట్ చేసుకునేవాడు యోగి. ఓకే. ఓకే, సో యోగి, గురు, శాస్త్రం, ఈ మూడు ఎస్ ఇది ట్రూత్ అని చెప్పాలి. ఓకే. Then we can go with that. Actually, just Okay. FYI, I was a strong devotee of Sathya Sai Baba, Puttaparthi. I studied there also for 2 years. Okay, Oh. and then there was so much of argument before I came into ISKCON.
You should Uh-huh. ask me with whom I was arguing. I was arguing with my husband only before marriage. Okay, we were arguing so much. He will attend ISKCON bhajans. I used to attend Satyasai bhajans. We used to conduct bhajans at home. So, and whoever is Satyasai devotee, they're automatically Shirdi Sai devotees. Right. But it's not the case other way. So I was Yeah, praying to yeah. Satyasai Baba, I was praying to Shirdi Sai Baba. Forget about all that. Somebody comes and says, I am Baba, I would pray. Because that was my little knowledge. And Okay. I thought miracles are proof of God. Mm-hmm. Mm. So everyone miracle saying, oh, then he is God. You know, ఇక్కడ Baba అక్క cured ఐ this. నీడ్ టు టాక్ షిరిడి సాయిబాబా మిరకల్స్ చేశారు ఓకే బట్ ఆయన ఈ ఖండయోగంలో నిష్ణాతులు యూనో బాడీ పార్ట్స్ సెపరేట్ చేసేసి హీ కెన్ కనెక్ట్ ఆల్ దోస్ ఆ యోగంలో ఆయన పర్ఫెక్ట్ అండ్ దెన్ ఆల్సో ప్రేగుల్ని బయటికి తీసి అది కూడా ఏదో ఆ యోగం పేరు ఏదో ఉంది ఐ డోంట్ నో తీసి మళ్ళీ పెట్టుకోగలిగే శక్తి ఉంది నాకు భక్తి అంటూ అలవాటైంది ఆయన ద్వారా Okay. See, even now I have my gratitude for both Shirdi Sai Baba and Satya Sai Baba because I was honestly praying to them and I feel they have showed me the right path. So I give them the position of a guru and not the position of God. Because వాళ్ళ చరిత్ర కనుక మనం తీసుకుంటే nowhere they have declared themselves to be God. True. వాళ్ళు కూడా చెప్పుకోలేదు నేను భగవంతుణ్ణి అని. And I have all regards for the followers, but few followers go to extreme cases where I lose faith. Okay, so they go to Okay. Baba, but they don't pray to Rama or Krishna. I cannot accept that. I cannot accept that at no cost. See, I'm saying Baba is only Rama. I pray to Baba, fine. I don't pray to Rama. Mm. Then your philosophy has become baseless. Correct. Okay, but things go that way. మనకేంటంటే ఉన్నది చిన్న లైఫ్ టైం నాన్న. ఈ వందేళ్ళు బతుకుతామని తెలీదు. ఈ ఉన్న ఏళ్లలో హార్డ్లీ వీఆర్ డివోటింగ్ ఎనీ టైమ్ టు ద స్పిరిచువల్ ఎంక్వైరీస్. ఇక్కడ మనం ఇంకెక్కడికో వెళ్ళిపోయాం అనుకో శాస్త్రంలో లేని దాని గురించి. సమ్ డే వి మే కమ్ టు నో అండ్ వి మే కమ్ బ్యాక్ బట్ వీ వుడ్ హ్యావ్ లాస్ట్ లాట్ ఆఫ్ టైమ్. వై నాట్ స్టిక్ టు దిస్ 3 కామన్? అంటే అక్క ఇప్పుడు ఎలా అంటే చెప్పడం రావట్లేదు నాకు బాగా దుఃఖం వచ్చేస్తుంది ఏదన్నా కష్టం ఒక యాక్సిడెంట్ అవ్వబోతోంది నేను నా ప్రాణం వెళ్ళిపోతుంది అంటే నాకు సాయి గుర్తొస్తారు కృష్ణకి కనెక్ట్ అవ్వలేను No problem, Nona. No, I'm not belittling him. You're devoted to Sai, you try to get information about Sai. అందరూ ఏంటి అంటే, see, everybody is an amsha of the Lord if you come to that. True. Okay? Yeah, Sai Baba వాళ్ళు ఏం చేశారు అంటే, people కొంతమంది, ఇన్ఫాక్ట్ జీసస్ క్రైస్ట్ ఆల్సో, ఫ్యూ పీపుల్ వాళ్ళు వచ్చి ఈ మిరాకల్స్ ఎందుకు చేశారు అయితే అంటే, few people cannot take the philosophy unless a miracle is shown. Especially చిన్న miracles చేస్తే that increases our faith in the Lord. Lord. Okay? But Krishna tells in Bhagavad Gita that to whomever you pray, you should read 7th chapter and 9th chapter. కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్తున్నాడు అంటే, నువ్వు ఏ దేవతని ప్రార్థించినా కూడా ఆ దేవత మీద నీకు నమ్మకం రావడానికి it is me who is fulfilling the wish. This he says clearly in Bhagavad Gita. నువ్వు ఎవరిని ప్రార్థించినా సరే వాళ్ళ మీద నీకు, ఎందుకంటే I will not disappoint you. Krishna will not disappoint us. I'm saying, Krishna, I want to pray Baba. Krishna says, fine. But Krishna says, you understand, because you want to pray to Baba, I will see that your faith in Baba increases. But it is me who is actually fulfilling the desires.
This is a clear-cut shloka in Bhagavad Gita. యోగిల గురించి భగవద్గీతలో ఎక్కడన్నా శ్లోకం చెప్పారా? ఇలాంటి యోగిని పూజించు అనేది. లేదంటే యోగులందరిలో No, నేనే ఉన్నాను అని చెప్పారు కదా! no. He said, I'm there in everyone. హుహు. And హుహు. he says, Yoginamapi sarvesham adgatena antaratmana shraddhavan bhajate yomam teme yuktatamamataha. 6.47. అన్ని కర్మయోగ ధ్యాన యోగ అన్ని అయిపోయిన తర్వాత కృష్ణ ఇస్ ఓకే. సేయింగ్ అందరి యోగుల్లోకి ఎవడైతే నన్ను పూర్తిగా భజించి నన్ను శరణు పెడుతున్నాడో వాడు టాప్ మోస్ట్ యోగి. దట్ ఈస్ వాట్ కృష్ణ డిఫైన్స్ ఏ టాప్ మోస్ట్ యోగి. యోగి. ఓకే. Okay. What I'm saying is, if you're used to worship of Baba, please do continue, but try to bring Krishna behind Baba, because Krishna says, for everyone I am the supporter. I don't have an origin. Inta bold declaration nobody has given. Okay. Vishnu says, or okay, Brahma says Vishnu is the Supreme Lord. Shiva says Vishnu is the Supreme Lord. Devatas say Vishnu is the Supreme Lord. Vishnu or Krishna. You can alternately use. All the Narada, Rishis and all say Krishna is Supreme God. Krishna himself says, I am Supreme God. You understand? So for Krishna being the God, there is no difference. There is no doubt. Nobody needs to have any doubt in that. But there are so many other wonderful personalities. Okay? So I will tell you. That is what we need to understand. What are we praying him? What is our prayer? Is it a thankfulness? Or is it asking for a wish? మనం ఏదైనా అడుగుతున్నామా లేదా ఏదైనా థ్యాంక్ఫుల్నెస్ చెప్తున్నామా? ఆర్ యూ ట్రై ఒక ప్రే అంటే ఏంటన్నా? సీ, ఐ హ్యావ్ కంప్లీట్ ఫెయిత్ ఇన్ దట్ పర్సన్ దట్ హీ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ. హీఈస్ మై ప్రొటెక్టర్. ఓకే, ఈ ఫెయిత్ ఒకళ్ళలో పెట్టాలి అంటే, సి, ఆర్ హ్యూమన్ బర్త్ ఇస్ ఆల్సో వెరీ వెరీ వాల్యుబుల్. ఈ ఫెయిత్ తీసుకెళ్ళి ఒకళ్ళ మీద పెట్టాలి అంటే ఆ అవతల పర్సన్ ఎలాంటి వాడు అన్నది మనకి పూర్తిగా తెలియాలి. We should completely come to know what the other person is. I will pray to everyone అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రేయర్ అంటే యు ఆర్ టేకింగ్ షెల్టర్ ఆఫ్ హిమ్. ప్రేయర్ అంటేనే ఎటు కాకుండా అయిపోతుంది. ఎటుగా మన ఫెయిత్ ఈజ్ షేకింగ్. అది కృష్ణుడు ఏం చెప్తాడు అంటే, ప్లీజ్ డూ నాట్ మైండ్ విత్ ది వర్డ్స్. కృష్ణ టెల్స్ వెరీ క్లియర్లీ. ఇన్ఫాక్ట్ నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మై ఫ్యామిలీ ఈజ్ ఆల్సో ఎన్ అద్వైత ఫ్యామిలీ. ఓకే, శంకరాచార్య అంటే దే హ్యావ్ ఇంకా శంకరాచార్యనే ఫిలాసఫీ, బికాస్ టోటలీ అద్వైత ఫిలాసఫీ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ద్వైత ఫిలాసఫీ. సో we always, my husband and my father-in-law would always argue in philosophies. Okay, సో ద్వైత అనేది ఒక పైన లెవెల్. బాబాస్ దగ్గర అనేది ఇంకా కొంచెం మనం కిందకే ఉన్నాం. ఎందుకు అంటే, ద మెయిన్ థింగ్ ఇస్ వీ డోంట్ హ్యావ్ ఎ శాస్త్రిక్ రెఫరెన్స్ దట్ హీ ఈజ్ ది గాడ్. సమ్ ప్లేసెస్ వీ టేక్ హిమ్ యాజ్ గురు. మీరు ఇందాక అన్నారు కదా, దత్తాత్రేయ ఇన్కార్నేషన్ బాబా అంటారు అని. యాక్చువల్లీ దెర్ ఇస్ నో సచ్ స్క్రిప్చురల్ రెఫరెన్స్. లేకపోయినా the people have done some research. ఎకిరాల భరద్వాజ్ గారు కొంత రీసెర్చ్ చేశారు. అంటే ఇప్పుడు షిరిడి సాయిబాబా హ్యాస్ ఒక ఆయన స్టోరీలో వస్తుంది ఏంటంటే, రాజమండ్రి వైపు వాసుదేవానంద సరస్వతి స్వామి వారు అని ఉంటారు. టెంబే స్వామి హీస్ కాల్డ్. సో నాకు ఆ బ్రదర్ లాగా ఆయన అని అట్లా ఒక రిఫరెన్స్ చెప్తారు. సో ప్రూఫ్, ఎకిరాల భరద్వాజ్ గారు హ్యాస్ రిటన్ మెనీ బుక్స్ అండ్ హీ హ్యాస్ ప్రూవెన్ దట్ సాయిబాబా ఈస్ ద దత్తాత్రేయ అంశ. అండ్ దత్తాత్రేయుల వారి దానిలో వస్తుంది ఏంటంటే, నేను పరంపరగా వస్తూ ఉంటాను, గురువు రూపాయన వస్తూ ఉంటాను నా తదనంతరం అనేది కూడా చెప్పారు ఆయన. సో అలా దత్తాత్రేయ స్వామి, ఐ విల్ టెల్ యూ, నాకు తడబడుతున్నాయి మాటలు. పర్వాలేదు.
శ్రీ గురు ఎక్కిరాల దత్తాత్రేయ భరద్వాజ శ్రీపాద is from శ్రీవల్లభులు. ఎక్కిరాల భరద్వాజ గారు is from my hometown. నెల్లూరు. Okay, Vidyanagar. And I've seen Okay. him many times. I ఓకే. have seen since you're worshipping him, I don't want to say negatives, but I've seen the Okay. other face of him also. ఓకే. Okay, so I don't read his books. ఓకే. Okay, he's from my hometown. మ్మ్. Vidyanagar is a very small town where everybody knows everyone. మ్మ్. Okay. So Atan Rasan Guru Charitra, when my father-in-law was reading, I couldn't take it. So then I had Okay. to tell him. Okay. So if you're talking about this Guru Charitra, I will not consider that as a Shastra. ఓకే. ఓకే. శాస్త్రం అంటే ఎవరు రాసింది కాదు నాన్న. మ్మ్. నీడ్ టు వేదాల్లో అండర్స్టాండ్. చెప్పబడింది. వేదం రావాలి అది. ఓకే. ఇంకోటి ఏంటి అంటే see Dattatreya can say I will keep on coming because he has to come. He has taken the position of a guru. కరెక్ట్. So even if you are worshipping or you are approaching Baba, you take him as a guru. I'm not belittling him. I can boldly belittle Ekkirala Bharadwaja garu because I know him. But I'm ఓకే. not belittling Sai అదే ఐ Baba. గాట్ ఇట్. షూర్ I'm షూర్. not belittling Shirdi Sai Baba. Okay? Nor Satya Sai Baba. I will not declare. See, I have one question to Satya Sai devotees. In Satya Sai devotee cult lo enti ante May month lono edo they celebrate one day called Declaration Day. ఓకే. అది ఏంటి అంటే where Satya Sai Baba declared himself to be Shirdi Sai Baba. And he has proved. మీరు మాట్లాడారంటే నేను అక్కడే కదా చదువుకున్నాను. There are so many devotees who met both the Babas. Where Satya Sai Baba said, hey, I recognize you. You were doing that. When I came as Shirdi Sai Baba, you were doing this. So like that, he has proved himself to be Shirdi Sai Baba. And they all celebrate that day. The day when Satya Sai Baba ఏం చెప్పారంటే నేనే షిరిడి సాయిబాబా అని డిక్లేర్ చేసుకున్నారు. ఏవో ప్రూఫ్స్ ఇచ్చారు. దాన్ని డిక్లరేషన్ డే అని సెలబ్రేట్ చేస్తారు. My question is, did Sai Baba ever declare that he is Lord Rama? No. Did he declare that he is Krishna? No. Did he say he is Jesus? కానీ No. ఆ చూసే దృష్టిలో వాళ్ళకి ఆయన అలా కనిపించారు షిరిడి సాయిబాబా. నేను అదే చెప్తాను. సత్య సాయిబాబా కూడా చాలా మంది కనిపించారు. అవన్నీ వదిలేసండి. ఇప్పుడు కొత్తగా వచ్చాడు ఎవరెతను, మధుసూదన సాయి. You have heard? No. You should read to Madhusudan Sai where he has got lakhs of followers. నేను ట్రైన్ లో కలిశాను. ఈ మధుసూదన్ సాయి ఎవరు అంటే సత్య సాయి బాబా యొక్క ఆత్మ మధుసూదన్ సాయిలో ఎంటర్ అయిందిట. బికాస్ సత్య సాయి బాబా సెడ్ ఐఎమ్ గోయింగ్ టు కమ్ యాజ్ ప్రేమ సాయి బాబా. ఓకే, బట్ టిల్ దెన్ హీ డజంట్ హ్యావ్ ఇంకా ప్రేమ సాయి శరీరం ఇంకా ఏర్పడలేదు కాబట్టి సత్య సాయి బాబా ఇస్ నౌ లుకింగ్ ఫర్ ఎ బాడీ. And that is why he comes to his devotee and asks for his body. So he has entered Prema Sai, in this Madhusudan Sai. You won't believe there are lakhs of followers for Madhusudan Sai. The class up here, you just browse. So he wears the same dress as Satya Sai Baba. Bangalore lo undi. He has a very big hospital, free charity, free education. The same dress as Satya Sai Baba. And he creates vibhuti, he creates chain. He has been exposed how he has been doing that. After seeing all that, I met one strong devotee of Madhusudan Sai Baba in the train. Just in opposite seat lo కూర్చున్నారు. And my God, the faith he has in him that he is only Satya Sai Baba, I cannot measure. ఇంకా ఎంత ఆ ఫెయిత్ చూసి నేను నోరు మూసుకున్నా. పాప మీన నేను డిస్టర్బ్ చేయడం ఎందుకు. నసీబ్ అప్నా అప్నా అంటారు. ఎవరి నసీబ్ వాళ్ళది, ఎవరి ఫేట్ వాళ్ళది. I didn't want to argue with him. But if you see, no, then where are these Babas coming from? And Baba what devotees wrong they తో did in saying that they do not అంతెందుకండి, pray to them? మా ఇంట్లో ఫోటో నుంచి విభూది వచ్చిందండి. I have seen with my own eyes.
But what does that prove? Does it prove that he is the supreme God? No. విశ్వామిత్ర క్రియేటెడ్ స్వర్గం. త్రిశంకు స్వర్గం క్రియేట్ చేశాడు విశ్వామిత్ర. ఫర్గెట్ అబౌట్ విభూతి ఆర్ గోల్డ్ ఆర్ చైన్ ఆర్ ఎనీథింగ్. ఫర్గెట్ అబౌట్ రీడింగ్ ద మైండ్. He has created one entire world, planet. But he doesn't claim himself to be God. That is the yoga power. యోగిక్ పవర్ ఉంది వాళ్ళకి. మీరు ఇందాక చెప్పారు, యూ కెన్ రిమూవ్ ది బాడీ పార్ట్స్. బట్ స్టిల్ దట్ డజంట్ ప్రూవ్ దట్ హీ ఇస్ గుడ్. ఓకే. There are yogis who can walk on water. It doesn't mean they are gods. Because yoga Okay. is different. అసలు ధ్యాన యోగంలో ఉన్న రిస్కే అది. మీరు ధ్యాన యోగా చేసే కొద్దీ సిద్ధులు వస్తాయి. అవును, అవును. రీడ్ యువర్ మైండ్. విన్నాను ఇది. ఎస్. నేను మీకు చెప్పాను ఎక్స్పీరియన్స్. ఐ నో వన్ ట్రిక్ వేర్ ఇఫ్ యూ రైట్ ఆన్ ఎ పేపర్ ఐ కెన్ టెల్ యూ వాట్ యూ హ్యావ్ రిటర్న్ in person. But I need to be there in person. I showed Neelima. Okay. Okay. So నేను ట్రైన్ లో చేసి చూపించాను. జస్ట్ టైం పాస్, ద ట్రైన్ వాజ్ మూవింగ్ వెరీ స్లో. ఆ పక్కన కూర్చున్నామైతే, మేడం నేను మిమ్మల్ని జయలలిత దగ్గర తీసుకెళ్తాను, నేను వాళ్ళ ఆఫీస్లోనే పనిచేస్తున్నాను. People cheat. Then I told her, see, this is the truth. Mine is a cheating. So with cheating, I can find out what you have written. But yoga is not like that. సిద్ధులు అలా కాదు. రైట్. వాళ్ళకి యోగిక్ కెపాసిటీ ఉంటుంది. ఇప్పుడు సో మెనీ కోర్సెస్ ఆర్ దేర్ టు, అంటే కళ్ళు మూసుకుని చదవడానికి. దే సే దే ఓపెన్ దేర్ థర్డ్ ఐ. ఐఎమ్ సేయింగ్ ఓపెన్ యువర్ థర్డ్ ఐ అండ్ డూ వాట్? వాట్ ఇఫ్ యూ ఈ రెండు కళ్ళతోనే ఏమేమి చూడాల్సి వస్తుందో నాకు తెలియట్లేదు. ఐ డోంట్ నీడ్ ఎ థర్డ్ ఐ. సో ఇఫ్ యూ ఓపెన్ మై థర్డ్ ఐ, హౌ ఆర్ యూ మై గాడ్? you're not God. కానీ కొంతమంది ఉన్నారు, వి ఓపెన్ యువర్ థర్డ్ ఐ, సో హీ ఈస్ గాడ్. అందుకే ప్రభుపాద గారు చెప్తారు, ఇండియా ఈజ్ ఎ ఫ్యాక్టరీ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ గాడ్స్. మై అండర్స్టాండింగ్ ఓవర్ దీస్ ఇయర్స్ ఈస్, లెట్ us not get stuck here. Baba talks about Krishna. అవును. Approach Krishna. See, the Baba whom I trust has spoken about Krishna, has spoken about Rama. Why not I go to Rama? You understand? రిస్క్ ఫ్యాక్టర్ ఆలోచించండి. మనకున్న ఇంత టైంలో, ఇంత లైఫ్ టైంలో, ఇంత డెడికేషన్లో, సపోజ్ వి ల్యాండ్ అప్ ఎట్ ద రాంగ్ పర్సన్, దెన్ వాట్ ఈస్ అవర్ ఫేట్? మరి అక్క ఇంకొక పాయింట్, దత్తాత్రేయ స్వామి అంటే మనకి మొత్తం బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా చెప్తారు కదా. వేరే దగ్గర ఎక్కడ చదివాను అంటే, ఎలా చదివానంటే, దత్తాత్రేయ స్వామి ఇస్ ఇట్ సెల్ఫ్, ఇఫ్ వి ప్రే టు దత్తాత్రేయ స్వామి, ఇట్ ఈస్ ఈక్వల్ టు ప్రేయింగ్ టు బ్రహ్మ విష్ణు అండ్ మహేశ్వర్, ఆల్ త్రీ గాడ్స్. దత్తాత్రేయ ఇన్కార్నేషన్ ఈస్ యాజ్ ఎ గురు, నాలెడ్జ్. ఇప్పుడు మన 6 పొటెన్సీస్ ఉన్నాయి కదా లార్డ్కి, మనం చెప్పుకున్నాం కదా, రిచ్, స్ట్రెంగ్త్, ఫేమ్, బ్యూటీ, నాలెడ్జ్, రెనౌన్సియేషన్. ఎవరికైనా ఈ 6 ఉంటాయండి. Once again please, I'm noting them down. ఐశ్వర్యం, రిచ్నెస్. ఓకే. బలం, బలమైన వీర్యం అని రాసుకోండి, స్ట్రెంగ్త్. ఓకే. ఐశ్వర్యం, వీర్యం, యశస్సు, ఫేమ్, సౌందర్యం, జ్ఞానం, వైరాగ్యం. I got 5 అక్క. జ్ఞానం, వైరాగ్యం. ఓకే, 6 వచ్చేది. జ్ఞానం, వైరాగ్యం. ఓకే. భగవంతుడు అవతారాల్లో ఏం చేస్తాడు అంటే, ఈ 6 ఏది ఎక్కడ ఎంతవరకు ప్రదర్శించాలో అంతే ప్రదర్శిస్తాడు, అందుకంటే ఎక్కువ ప్రదర్శించాడు. సో ఈ 6 పొటెన్సీస్ ఇది గాడ్ కా అక్క, మీరు అన్నది గురువు కా? గాడ్కి.
గాడ్ ఓకే. అన్నవాడు ఎవరు అంటే ఈ 6 పొటెన్సీస్ 100% ఉన్నవాడు గాడ్. ఇప్పుడు ఈ ఓకే. 6 మనకు కూడా ఉన్నాయి కొంచెం. మీకున్నాయి, నాకున్నాయి, నీలిమాకున్నాయి, మాధురి గారికి ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. కొంచెం రిచ్, కొంచెం స్ట్రెంగ్త్, కొంచెం ఫేమ్, కొంచెం నాలెడ్జ్, కొంచెం బ్యూటీ, కొంచెం రెనౌన్సియేషన్, ఆల్ ఆఫ్ అస్. అయితే కృష్ణుడే. ఈ ఆ పూర్ణంగా ఈ 6 ఉన్నది కృష్ణుడే. పరిపూర్ణంగా అవును. దానికి రిఫరెన్సెస్ కూడా పరిపూర్ణంగా ఉన్నది చదివాను. కృష్ణుడే. ఆ! రాముడుగా వచ్చినప్పుడు కొన్ని అక్కడ ప్రదర్శించాడు. హ్మ్. మత్స్యావతారంలో వచ్చినప్పుడు కొంచెం అక్కడ ప్రదర్శించాడు. ఓకే. ఐ నో వాట్ సో యూ ఆర్ ట్రైయింగ్ వీళ్ళందరూ టు సే. ఏంటి అంటే ద సేమ్ మూన్ మిగతా రోజుల్లో. చవితి చంద్రుడు అనుకోండి, చంద్రుడు వేరే కాదు, అదే చంద్రుడు. కొంచెమే కరెక్ట్. కనిపిస్తాడు. అంతే ఓకే. అవసరం. సో వీళ్ళందరినీ మనం వేరు చేసేయకూడదు. అందరూ ఒకటే. ఆల్ అవతారాస్ ఆర్ సేమ్. మళ్ళీ అవతారము అంటే యాజ్ సర్టిఫైడ్ బై స్క్రిప్చర్స్. స్క్రిప్చర్ ఆధారం లేకపోతే వెరీ 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 రిస్కీ. కలియుగంలో స్పెషల్లీ ఏంటంటే ఛన్నావతారం అంటారు. ద లార్డ్ కమ్స్ ఇన్ కవర్డ్ ఫామ్. అక్క అది చెప్పరా మళ్ళొకసారి? చెన్న అవతారం. గుప్త అవతారం ఓకే. కలియుగంలో ఆ! ఎప్పుడూ కూడా. ఎందుకంటే కలి ప్రభావం వల్ల భగవంతుడు ఎప్పుడు గుప్త అవతారంలో వస్తాడు. ఈ వచ్చిన తంట హుహు. అంతా అక్కడే మొదలైంది. అది గుప్తం కాబట్టి ఎవరికి వాళ్ళు అవతారం 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 లేదు. ఓకే. ఇది ఎక్కడ చెప్పబడింది? గుప్త రూపంలో భగవానుడు కలియుగంలో వస్తాడు ప్రహ్లాదుడు అనేది. టీచింగ్స్ ఆఫ్ ప్రహ్లాద్ 7th క్యాంటోకి చూస్తే మీరు భాగవతంలో ఓకే. యాక్చువల్లీ ప్రహ్లాదుడు మేక్స్ ది ప్రేయర్. సో ఇట్ కమ్స్ ఇన్ శ్రీమద్ భాగవతం. మీరు అడగచ్చు, మీరైతే చైతన్య మహాప్రభు మరి కృష్ణుడు అంటున్నారు. I got What that is the doubt, but I scripture? hesitated to ask. Obviously, right? ఇది Sorry చాలా అక్క. అవును. న్యాయమైన క్వశ్చన్ యాక్చువల్లీ. Sorry. Yes. Yeah. Thank you for And I can clarifying give that. you 108 scriptural references Mhm. for that. It comes in the very Srimad Bhagavatam. It comes in Bhavishya Puran. It comes in Vishnu Sahasranamam. Okay, మీకు కావాలంటే I'll share you the link. You can just go through. Why Chaitanya Mahaprabhu is Krishna. చైతన్య మహాప్రభు మీద సామవేదం షణ్ముఖ శర్మ గారు కూడా కొన్ని చెప్పారు. ప్రవచనాలు విన్నాను నేను ఆ టైంలో. యాహ్! అది కూడా ఏంటి అంటే Chaitanya Mahaprabhu, he did declare himself to be Krishna, but not to everyone. Okay. So what I'm saying is, no problem. Let's not, we still have a doubt that whether Chaitanya Mahaprabhu is Krishna or not. So what is Chaitanya Mahaprabhu preaching? He says, he is just awakening Krishna prema in everyone. He's not saying, chant my name. He's saying, chant Krishna's name. దాన్ని భక్త రూప అవతారం అంటారు. He came as his own devotee. భక్తుడు ఎలా ఉండాలో చెప్పడానికి భగవంతుడే భక్తుడి కింద వచ్చాడు. ఐ కెన్ గివ్ యూ రెఫరెన్సెస్ బికాస్ నేను ఇప్పుడు రెఫరెన్సెస్ లేవు వీళ్ళని పక్కన పెట్టు అన్నప్పుడు ఐ హ్యావ్ టు గివ్ రెఫరెన్సెస్. మరి ఇక్కడ మీరు అక్క ఈ పాయింట్ ని ఎలా సపోర్ట్ చేస్తారు? ప్రతి మనిషిలో భగవానుడు ఉన్నాడు కదా! మానవ సేవే పరమాత్మ మాధవ కింద సేవ ఉన్నాడు. అనుకోవాలి. పరమాత్మ కింద ఉన్నాడు. ఉపద్రష్టానుమంతా చ భక్త భోక్త మహేశ్వర. ప్రతి ఒక్కళ్ళకి మనకి తోడు కింద పరమాత్మ ప్రతి ఒక్కళ్ళలోనూ ఉన్నాడు. పరమాత్మ ఎగ్జిట్ అయ్యాడు అంటే మనం అసలు వెళ్ళిపోవాల్సిందే శరీరాన్ని వదిలి. ఫస్ట్ పరమాత్మ హ్యాస్ టు ఎంటర్, దెన్ ఓన్లీ వి ఎంటర్ ది బాడీ. ఈ రెండు సెట్. ప్రతి ఒక్కళ్ళలోనూ పరమాత్మ ఉన్నాడు. నువ్వు ఆ పరమాత్మకి నమస్కరించు. ఎస్, 100% కరెక్ట్. You want to surrender to the Paramatma inside Sai Baba, you get 100 marks. There's no doubt. హరే కృష్ణ. ప్రతి ఒక్కళ్ళ పరమాత్మ ఉన్నారన్నాక ఈ ఇందాక ఈక్వాలిటీ అందరిలో చూడాలి. కార్ ఎగ్జాంపుల్
అలానే నేను యానిమల్, హ్యూమన్. ఇప్పుడు నువ్వు రోడ్ మీద వెళ్ళే కుక్కని, పెంపుడు కుక్కని ఒకలాగా, లేదా బొద్దింకని ఒకలాగా, బయట ఉన్న You ఏనుగుని should be ఒకలాగా. able to. ఐ నో వాళ్ళలో కూడా పరమాత్ముడు ఉన్నాడు, కానీ బట్ వీ కాంట్ ట్రీట్ దెమ్ లైక్ దట్ కదా. మనకు ఎందుకు అలా లేదు అని, త్రిగుణాల వల్ల మనం ఇంకా బాడీలీ ప్లాట్ఫామ్ మీద ఉన్నాం కాబట్టి. The moment you think I am human, the other thing is an animal, obviously. The moment you think I am a spirit soul, then the other one is also a spirit. So it's not easy to come to It's the not easy, platform అవును. of that. Yes. మళ్ళీ అరుణాచల నేను ఆయన చెప్తాను. ఇప్పుడు నువ్వు అందరినీ ఈక్వల్ గా చూసినా, ఓకే, ఇప్పుడు గురువు వచ్చారు ఇంటికి, అదే టైంలో కుక్క కూడా వచ్చింది ఇంటికి. ఓకే, నువ్వు ఇద్దరిని ఒక సీట్లో కూర్చోబెట్టావు. అసలు ముందు కుక్కనే పట్టించుకోము. అసలు కుక్కను ముందు రానియవు. ఇక్కడ గురువు గారి సేవ ఉంది, నువ్వు కుక్కనే వస్తానంటే అది ఎందుకు అంటే వి స్టిల్ ఇన్ ద ప్లాట్ఫామ్ ఆఫ్. యాక్చువల్లీ ఏంటి అంటే స్టిల్ ఓన్లీ గురు హ్యాస్ టు బి రెస్పెక్టెడ్, నాట్ ది డాగ్. ఎందుకు అంటే ఎస్ దెర్ ఈస్ డిఫరెన్స్ బికాస్ ఆఫ్ ది కర్మ. సో గురువు దగ్గర వచ్చేటప్పటికి, లేదా యాక్చువల్లీ భాగవతంలో మొత్తం సీక్వెన్స్ వస్తుంది. స్పెషలీ వెన్ సచ్ పీపుల్, ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు, ఓకే, ఒక సోమయాజి అంటే తెలుసా, యజ్ఞం చేసేవాడు, యజ్ఞ ఆచరించేవాడు. అవును. వీళ్ళిద్దరూ ఉన్నారు. సోమయాజి షుడ్ బి గివెన్ హయ్యర్ ఇంపార్టెన్స్ దాన్ అక్క ఫస్ట్ ఎవరు దాని బ్రాహ్మణ, దాని ఆర్డినరీ ఓకే. బ్రాహ్మణ. బాగుంది. ఓకే. వీళ్ళల్లో Hierarchy. మళ్ళీ ద హైయెస్ట్ వన్ ఇస్ వన్ హూ ఇస్ వెల్ వర్స్డ్ విత్ ది వేదాస్. వేద పండితుడు అంటాం. వేద పండితుడికి ఇంకా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎందుకు అంటే వీఆర్ స్టిల్ నాట్ ఇన్ దట్ లెవెల్. నేను మీకు పులిహోర గురించి చెప్పాను, గుర్తుందా? ఏకాదశి రోజు పులిహోర. ఏకాదశి రోజు పులిహోర తినొచ్చా? ప్రసాదంగా స్వీకరించవచ్చు. రాసి పెట్టుకుని నెక్స్ట్ డే ద మొమెంట్ పులిహోర అనేసావు, నువ్వు ప్రసాదం అనట్లేదు. ఏకాదశి రోజు ప్రసాదం తినొచ్చా కాదు క్వశ్చన్ మనది. మనకేంటి, ఏకాదశి రోజు పులిహోర తినొచ్చా, ఏకాదశి రోజు పెరుగన్నం తినొచ్చా? తినకూడదు. ఓకే. తినకూడదు, ధాన్యాలు అర్థమైంది. తినకూడదు. బాగుంది. చాలా బాగుంది. సో ద మూమెంట్ యూ సీ కుక్క వచ్చింది అన్నావు అనుకో, నువ్వు కుక్క కిందే చూసావు దాన్ని. ఒక జీవి వచ్చింది అనట్లేదు, ఇదొక జీవి అదొక జీవి అనట్లేదు. ఏదో కుక్కకి దెబ్బ తగిలింది, పైన ఉన్న అమ్మాయి షీస్ పెట్ ఫ్రెండ్లీ అన్నమాట. తను అంత సడన్ గా వెళ్ళగలిగింది. నాకు అది సోల్, నేను సోల్ అని తెలిసి కూడా నేను దాని దగ్గరికి వెళ్ళైపోయాను. ఇంకా ఏం ఆలోచిస్తున్నాను నేనైతే దాన్ని చూసి అదే ఆలోచిస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళ మీద కూడా మనకు ఆ దయ అనేది కానీ ఉండాలి. దయా సర్వభూతేషు. ఇట్ ఇస్ అలా అంటే we can do something, we can do. మరి మూగ ప్రాణుల మీద ఇంకా ఎక్కువ ఉండాలి కదా యాక్చువల్ గా. అంతే కదా, మూగ జీవాల మీద ఇంకా ఎక్కువ దయ ఉండాలిగా. ఎస్, ఏదైనా సఫరింగ్ అంటే ఇఫ్ వీ కెన్ డూ సంథింగ్ టు రిడ్యూస్ ద సఫరింగ్, దెన్ కృష్ణ ఇస్ ప్లీజ్డ్. అసలు మీరు భాగవతం చదవాలి. భాగవతంలో ఏంటి, నేను మీకు చెప్పానా శివుడు విషం ఎందుకు తాగాడు అని? Did I tell you? కాలకూట విషం వచ్చింది కదా సముద్ర మంథనం చేస్తున్నప్పుడు. యు రీడ్ దట్ వర్స్. శివ సేయింగ్ టు పార్వతి. మనం విన్నాం కదా, అమ్మవారి పర్మిషన్ అడుగుతాడు. అమ్మవారికి తన మాంగళ్యం మీద నమ్మకం ఉంది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమస్తే. సర్వమంగళ మాంగళ్యే ఆవిడ. సో ఆవిడ మాంగళ్యం మీద నమ్మకం ఉంది కాబట్టి వెళ్ళి తాగండి అని పర్మిషన్ ఇచ్చింది. పర్మిషన్ ఏమని అడుగుతాడు తెలుసా శివుడు? వీళ్ళందరూ ఇప్పుడు కష్టంలో ఉన్నారు, ఓకే, కష్టంలో ఉన్న వాళ్ళని ఆదుకుంటే నా స్వామి నన్ను హర్షిస్తాడు. మై లార్డ్ విల్ బి ప్లీజ్డ్ వెన్ ఐ సాక్రిఫైస్ ఫర్ పీపుల్ హు ఆర్ సఫరింగ్. మై లార్డ్ అంటే అక్కడ విష్ణు. సో ఫార్ ప్లెజర్ ఆఫ్ విష్ణు, విష్ణు ప్రీత్యర్థం నేను వీళ్ళందరినీ ఉద్ధరిస్తాను పార్వతి అని అడుగుతాడు.
కంపాషన్ షుడ్ బి దేర్ ఫర్ ఆల్ ది లివింగ్ బీయింగ్స్. మనకి ఇంకా మన బాడీని ఇప్పుడు నాకు ఇప్పుడు ఎక్కడైనా బల్లిని చూసాను అనుకోండి, నాకు చాలా అన్‌కంఫర్టబుల్ ఫీల్ అవుతాను. ఎగ్జాక్ట్‌లీ. ఎస్పెషల్లీ బల్లైనా, పిల్లైనా ఇప్పుడు హ్మ్, ఇంత అంటే నాకు అసలే జీవరాశులంటే కొంచెం భయం. సో, మా ఇంట్లో అక్కడ వెంకటేశ్వర స్వామి పక్కన కూర్చొని పిల్లల్ని పెట్టిందండి. నాకింక అంటే నీరసం వచ్చేసింది. పిల్లని పెట్టాడు. అప్పటికి ఏం చేయాలో తెలియలేదు నాకు. ఎందుకు ఐ యామ్ స్టిల్ ఇన్ దట్ ప్లాట్‌ఫార్మ్. యెస్, ద లార్డ్ ఈస్ దేర్. అసలు మీరు ఆశ్చర్యపోతారు తెలుసా! పిల్లి ఎలా పెట్టింది తెలుసా పిల్లల్ని? ఒక షెల్ఫ్‌లో వెంకటేశ్వర స్వామి ఉంటుంది. పక్కన క్యాలెండర్స్ ఉంటాయి. క్యాలెండర్ పేపర్స్ చించేసి 10 పేపర్లు చించి కింద వేసుకుంది. కెన్ యూ బిలీవ్? కానీ అన్ని జన్మల్లోకి పిల్లి జన్మ మంచిది కాదు అని కూడా విన్నాను. విన్నా. అంటే మంచిది కాదు. పిల్లలకి తడి తగలకూడదు. హ్మ్. పుట్టిన తర్వాత సో మచ్ ఆఫ్ ఫ్లూయిడ్ కమ్స్ ఔట్, రైట్? సో, దానికోసం అది 10 పేపర్లు చింపి కింద వేసుకొని హూ ఈస్ గివింగ్ దట్ ఇంటెలిజెన్స్ టు ది క్యాట్? ఆ! అవును. యానిమల్స్. పరమాత్మ ఇన్సైడ్ ది క్యాట్ ఈస్ గివింగ్ దట్ నాలెడ్జ్. అక్క మరి ఒక్క క్వెషన్ అక్క. సారీ టు ఇంటరప్ట్ దిస్ యువర్ థాట్ చెప్పండి. ప్రాసెస్. ఇప్పుడు మనకి గజేంద్ర మోక్షంలో ప్రే చేస్తారు కదా! ఎలిఫెంట్. ఎంతో ప్రే చేస్తే గాని రాడు విష్ణుమూర్తి. కదా! మరి వెన్ కంపేర్ టు అజామిళోపాఖ్యానంలో అంత మంచి పుట్టక పుట్టిన దుర్మార్గపు అలవాట్లకి లోనయ్యి లాస్ట్ కొడుకుని నారాయణ అని పెట్టుకొని పిలవటం ఉంది గదా! పోయే ముందు అజామిళోపాఖ్యానమే గదా! అది. అక్కడ నా క్వెషన్ ఏంటంటే ఆహ్, మూగజీవి మీదనేమో విష్ణుమూర్తి కరుణ ఎప్పటికో గాని రాలేదు. ఇక్కడ లాస్ట్ మినిట్‌లో ఈయన నారాయణ అని కొడుకునుద్దేశించి అంటాడు. అక్కడ భగవానుడు గుర్తొచ్చి కాదు. కొడుకు మీద ప్రేమ ఎక్కువై లాస్ట్ కొడుకు మీద పిలిచి అది మోక్షానికి వెళ్ళిపోతాడు. అవలీలగా ఇచ్చేసారు. ఇక్కడ మనకి పూర్వజన్మ కర్మఫలం అనేది వర్క్ అవుతుందా? ఎలా అసలు? ఈ 2 యాక్చువల్లీ టోటలీ డిఫరెంట్ కేసెస్. గజేంద్రుడు ఏంటి అంటే హీ వాస్ ఇన్ దట్ యానిమల్ బాడీ బికాస్ ఆఫ్ ఎ కర్స్. హ్మ్. పూర్వజన్మలో ఇంద్రద్యుమ్నుడు అనే రాజు ఒక ఋషిని నెగ్లిజెన్స్ వల్ల ఏనుగు శరీరం వచ్చింది గజేంద్రుడికి. ఓకే. హుహు. హుహు. గజేంద్రుడు మీరన్నట్టు ఎంతో సేపటికి కాదు. గజేంద్రుడు మొసలి పట్టుకున్నప్పుడు నన్ను నేను రక్షించుకోగలను అనుకున్నాడు. హుహు. చుట్టూ వాళ్ళు ఇంత బలగం ఉంది నాకు. నేను ఏనుగులకి రాజుని. నాకింత శక్తి. ఐ కెన్ ఫైట్ అనుకున్నాడు. అలా వాళ్ళిద్దరు ఎంతసేపు ఫైట్ చేశారో తెలుసా మీకు? కొన్ని రోజులా? దే తెలీదు. ఫాట్ ఫర్ 1000 ఇయర్స్. ఓహ్! ఓకే. ఆహా! 1000 సంవత్సరాలు చేసిన తర్వాత మొసలి నీళ్ళల్లో ఉంది కదా! హ్మ్. సో, దానికి నీళ్ళల్లో ఉండే కొద్దీ బలం ఎక్కుతూ ఉంటుంది. పవర్ ఎక్కువవుతుంది. అవును. సో, 1000 సంవత్సరాలయిన తర్వాత ఇంకా గజేంద్రుడికి నీరసం రావడం మొదలెడుతుంది. ఆ నీరసన ఈ లోపల ఈ మిగతా ఏనుగులు ఫ్యామిలీ అంతా కూడా వెళ్ళిపోతాయి. దే ఆర్ సో హెల్ప్‌లెస్. సో, దెన్ హి అండర్‌స్టాండ్స్. కానీ హ్మ్. పూర్వజన్మలో భక్తి చేయడం వల్ల హి గెట్స్ ది రిమెంబరెన్స్. అంటే పూర్వజన్మ హుహు. గుర్తుకు రాదు. బట్ హి గెట్స్ ది రిమెంబరెన్స్ దట్ దేర్ ఈస్ ఎ సుప్రీం లార్డ్ హూ కెన్ ప్రొటెక్ట్ మీ అని. అందుకే మీరు గజేంద్ర మోక్షం మొత్తం చదివితే ఎవరు అని కూడా చెప్పడు పాపం. విష్ణువా, బ్రహ్మ, శివ అని కూడా అనడు. ఎవరైతే ఈ సృష్టికి అయితే మూలమో హ్మ్. వాడొచ్చి ఆ! నన్ను రక్షించుగాక అంటారు. గజేంద్రుడు ద మొమెంట్ హి కాల్డ్ ఫర్ హెల్ప్, మీకు తెలుసు కదా! సిరికింజప్పుడు శంకు చక్రములు చేదోడ సంధించెడు పరిగెట్టుకుంటూ వచ్చాడు విష్ణుమూర్తి. అవును. అవును. అక్కడ హ్మ్. ఇక్కడ గజేంద్రుడు అదే ఇద్దరికీ చెప్పాడు. మోక్షం అనేది వచ్చింది కదక్క! ఇద్దరికీ మోక్షం అనేది వచ్చింది గదా! లేదు అంటే లేదు. గజేంద్రుడికి మోక్షం వచ్చింది. గజేంద్రుడికి సారూప్య ముక్తి వచ్చింది. ఆ! అజామిళుడి కేస్‌లో మోక్షం రాలేదు. నారాయణ అంటూ అజామిళుడు పోయినాడుగా లాస్ట్‌లో. కాదు. అజామిళుడు నారాయణ అన్నాడు కదా!
నారాయణ అన్నప్పుడు విష్ణుదూతలు వచ్చారు. ఉమ్, ఉమ్, అజామిలుడు పడుకున్నప్పుడు ఫస్ట్ యమదూతలు వచ్చారు. ఉమ్, యమదూతల్ని చూసి భయపడిపోయి పక్కనున్న పిల్లవాడిని నారాయణ అని కొడుకుని పిలిచాడు. కానీ ఉమ్, నారాయణ అన్నాడు కదా అని విష్ణుదూతలు వచ్చేసారు. ఓకే. వచ్చి వీళ్ళు వాదించుకుంటున్నారు. ఇప్పుడు ఉమ్, యమదూతలు విష్ణుదూతలు. అజామిలుడు ఉమ్, ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు, వింటున్నాడు. హి స్టిల్ హ్యాస్ నాట్ లెఫ్ట్ ది బాడీ. ఓకే. ఆహా, ఓకే, ఇది తెలియదు. సో వీళ్ళిద్దరూ వాదించుకుంటున్నారు. ఫైనలీ విష్ణుదూతలు గెలుస్తారు, యమదూతలు వెనక్కి వెళ్ళిపోతారు, విష్ణుదూతలు కూడా వెనక్కి వెళ్ళిపోతారు. స్టిల్ అజామిలా హ్యాస్ నాట్ లెఫ్ట్ ది బాడీ. హీ గెట్స్ అప్, లేచి పెళ్ళాం లేదు, పిల్లలు లేదు, అన్ని వదిలేసి హీ విల్ గో టు హరిద్వార్. ఇది తెలీదు. ఓకే. దిస్ యూ షుడ్ ఉహుం, రీడ్ ఇన్ 6th చెప్పండి. canto of భాగవతం. ఓకే. హరిద్వార్ అసలు భాగవతం వెళ్ళిపోతారు. పట్ల పట్ల ఇంకా అది లేదు. చదవాలని కోరిక ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ యా. హరిద్వార్ వెళ్ళిపోయి అక్కడ భక్తుల సాంగత్యంలో తన చేసిన పాపాలన్నీ ప్రాయశ్చిత్తం చేసుకుని నామజపంతో ప్యూరిఫై చేసుకుని లాస్ట్ లో విమానం వస్తుంది. విష్ణుదూతలు వచ్చి విమానంలో తీసుకెళ్తారు. దట్ ఈస్ హౌ ఉహుం. అజామిలా లివ్స్. సో nice. అజామిలా వాస్ గివెన్ ఎ సెకండ్ ఛాన్స్ బికాస్ హీ వాజ్ ఎ బ్రాహ్మణ. హీ వాజ్ ఎ సద్బ్రాహ్మణ టు స్టార్ట్ విత్. అవును, అవును. So some extent he got deviated, but Krishna doesn't leave. He gave another chance to Ajamila. Okay, so ఇంకో ఛాన్స్ ఇవ్వడం అయింది అజామిలాకి. యాక్చువల్లీ గజేంద్రుడిని రక్షించడం అనేది ఇట్స్ ఎ వెరీ బిగ్ గ్లోరిఫికేషన్ ఆఫ్ ద లార్డ్. అంటే అక్కడ పశువుని కూడా చూడకుండా ద లార్డ్ కేమ్. కరెక్ట్, కరెక్ట్. జంతు అందుకని జంతువు నేను రెండింటిని కంపేర్ చేయాల్సి వచ్చింది అక్క. Yeah, మరి ఆయన మెర్సీ అనేది అక్కడ ఈక్వాలిటీ ఇంకా చూసి ఎక్కువ ఉండాలి కదా అనేది. that సారీ is the నీలిమ. magnanimity of the Lord. భగవంతుడికి అందరూ ఒకటే నాన్న, ఎప్పుడు పిలుస్తారా అని చూస్తున్నాడు అంతే. We just need అక్క to call ఇంకా him. కొన్ని కొన్ని ఇలాంటి డౌట్లు ఉన్నాయి. ఇంకొక డౌట్ అడుగుతాను. ఇప్పుడు మనము ఈ జన్మలో స్పిరిచువాలిటీలో నేను 0 to 10 స్కేల్లో 5 దగ్గర ఉన్నా అనుకున్నాం. నేను ఇంకో జన్మ ఎత్తుతాను. ఆ జన్మలో 5 నుంచి 10 కి కంటిన్యూ అవుతుందా? Correct. అదే కదా మీరు ఒక క్లాస్ లో మీరే కదా కవర్ Yes, చేసింది. correct. ఓకే, ఓకే, ఓకే. అదొకటి. ఇంకొకటి కూడా అడుగుదాం అనుకున్నాను, బట్ యా ప్రస్తుతానికి గుర్తు రావట్లేదు. నేను ఇంకోటి కూడా అడుగుతాను. Okay. ఇప్పుడు దీని కంక్లూజన్ ఏంటక్క? మరి ఇప్పుడు మనం గురు, సాధు, శాస్త్ర అని చెప్పుకున్నాం. వాట్ ఈజ్ ఎ ప్రేయర్ అని ఒకటి అన్నారు. గ్రాటిట్యూడా, విష, ఫెయితా ఏంటి అనేది అక్కడ. What is your prayer? It depends. What are you praying Baba for? What are you praying Krishna for? అసలు what is your prayer? Then అంటే we need to కోరికలు know. తీర్చారు. కాదు మనకు కాదు, కావాల్సిన ప్రేయర్ కోరికలు ఏంటో తీర్చినప్పుడు తెలిస్తే సపోజ్ మై చెప్పండి. ప్రేయర్, సపోజ్ ఐ వాంట్, అంటే కొంచెం గ్రాస్ గా మాట్లాడుతుంది. సో మై ప్రేయర్ ఇస్ ఐ వాంట్ 1 lakh rupees ఫర్ ఎగ్జాంపుల్. I don't have to go to Baba. I can just pray my husband. Seriously, he will give me. So what is my prayer? అంటే ఇప్పుడు Prayer- కోరికలు తీరుతున్నప్పుడు మన నమ్మకం పెరుగుతుందిగా. ఒక రాయి నేను అయినా అదే- సరే మనం పూజిస్తుంటే మన కోరికలు పెరుగుతున్న కొద్దీ ఆ రాయి మీద నమ్మకం పెరుగుతుంది ఆటోమేటిక్ గా. అందుకే భగవద్గీత చదవాలి. ఆ రాయి మీద నమ్మకం చెయ్యడమే కృష్ణుడి పని. బట్ ఇట్ ఈస్ హీ హూ ఇస్ శాంక్షనింగ్. ఓకే, మీరు ఆ ఒక్కసారి ఆలోచించండి. బుద్ధికి అది రావట్లేదు, ఆ కనెక్షన్ రావట్లేదు అక్క. యాక్చువల్లీ అసలు ఒక్కసారి చాలా కష్టంగా ఉంది. ఆలోచించండి. ఇక్కడ నేను వినాయకుడికి పూజ చేస్తున్నాను. కైలాసంలో ఉన్నాడు వినాయకుడు. వినాయకుడు అందరిలో ఉన్నాడా? కాదు కదా. అంటే అందరిలో ఉన్నది పరమాత్మ కదా. శంకుచక్ర గదా రూపంలో ఉన్నాడు కదా. సో మరి నేను ఇక్కడ కోరుకుంటే వినాయకుడికి తెలుస్తుంది, ఇక్కడ కోరుకుంటే వాయుదేవుడికి తెలుస్తుంది, ఇక్కడ కోరుకుంటే ఇంద్రుడికి తెలుస్తుంది. ఎలా వీళ్ళందరికీ తెలిసిపోతుంది? అంటే ఇక్కడ అందరూ ఉన్నారా? వాట్ ఈస్ హ్యాపెనింగ్ యాక్చువల్లీ? అంబాసిడర్ ఉన్నారు. నేను అంబాసిడర్ ఎవరిని లాగా కోరుకుంటే కృష్ణుడు. వాళ్ళకి అయిపోతుంది. ఎవరికి కోరుకుంటే వాళ్ళు ఎవరిని ప్రార్థిస్తే వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళిపోతుంది? వాట్ ఈస్ ద కామనాలిటీ? ఇట్ ఈస్ ది పరమాత్మ.
The same Paramatma is in Lord Ganesha. The same Paramatma is in Lord Hanuman. Only Paramatma can know everything. Because he is present everywhere. మిగతా వాళ్ళకి పరమాత్మ is తెలుస్తుందంటే equal just to పరమాత్మ. పరమాత్మ is equal to సూపర్ లార్డా ఏదో అన్నారు మీరు సూపర్ సోల్. సుప్రీం లార్డ్ పరమాత్మ అనేది పరమాత్మ is a feature of the Supreme Lord. Expansion of the Supreme Lord. He is not Krishna personally. లోపల పరమాత్మ అసలు చూస్తూ ఉంటాడు, దగ్గర నుంచి చూస్తూ ఉంటాడు, శాంక్షన్ చేస్తూ ఉంటాడు. యాజ్ పర్ అవర్ కర్మ అన్ని శాంక్షన్ చేసేది పరమాత్మే. అతను పెద్ద ఇంటర్ఫియర్ అవ్వడు, ఎవరి విషెస్ తోను దేనితోనూ ఇంటర్ఫియర్. బట్ ద మూమెంట్ యూ స్టార్ట్ ప్రేయింగ్ హిమ్, పరమాత్మ నుంచి మెల్లిగా భగవాన్ ఫీచర్స్ ఎగ్జిబిట్ చేస్తాడు. భగవంతుడి ఫీచర్ కింద చూడకపోతే ఈస్ జస్ట్ లైక్ ఎ న్యూట్రల్ జడ్జ్ వాచింగ్ యూ. చీమేం చేస్తుందో చూస్తూ ఉంటాడు అంతే, ఒక దుష్టుడు ఏం చేస్తున్నాడో చూస్తూ ఉంటాడు అంతే. చాలా మంది అడుగుతారు, హౌ కెన్ ద లార్డ్ శాంక్షన్? నేను ఒక చెడ్డ పని చేయడానికి నేను చాలా కష్టపడి నేను అకౌంట్లో వేసుకున్నాను. చెడ్డ పని చేయడానికి కూడా పుణ్యం ఎగ్జాస్ట్ చేయాలి, తెలుసా మీకు? ఐ వాంట్ గో అండ్ హిట్ ట్రబుల్ సంబడి, నాకు ఆ కెపాసిటీ ఇవ్వడానికి నేను ఫస్ట్ నేను క్రెడిట్లో పెట్టుకొని ఉండాలి, కొంచెం సంపాదించి పెట్టుకొని ఉండాలి పుణ్యం. అప్పుడు నేను కోరిక కోరితే వాట్ పరమాత్మ డస్ ఇస్, he will just debit from that and sanction that. That's all is the job of Paramatma. Okay. Now when I start worshipping him, worshipping ante start surrendering unto him, seeking his help. Krishna, nu ikkade unnavu, you please help me, I want to know about you. ఎప్పుడైతే you start inquiring, అక్కడి నుంచే he will start giving us. He will make the arrangements to find a right guru. He will make the arrangements to get the right book in your hands. కొన్నిసార్లు a moment is sufficient for our అంటే మన ఫెయిత్ స్ట్రెంగ్తన్ అవ్వడానికి. సో మామూలుగా ఏంటవుతుంది అంటే ప్రేయర్స్ లో యూజువల్లీ ఇట్ ఈస్ ఎయిదర్ హెల్ప్లెస్నెస్ ఆర్ డిజైర్. దాంతో ఏమైపోతుందంటే నాకు ఎవరు కోరిక తీరిస్తే వాళ్ళే దేవుడు. నాకు నేను చాలా కష్టాల్లో ఉన్నాను, ఎవడో వచ్చి నాకు ₹1,00,000 ఇచ్చాడు, వాడే దేవుడు నాకు. ఐ డోంట్ మైండ్ కీపింగ్ హిస్ ఫోటో, ఆఫరింగ్ ఫ్లవర్ ఎవ్రీ డే. దట్స్ వాట్ పీపుల్ డూ. ఇప్పుడు ఎవరెవరికో గుళ్ళు కట్టేస్తున్నారు, ఎందుకు కడుతున్నారు? వాళ్ళ కష్టం వాళ్ళు తీర్చారు. బట్ దట్ ఈస్ నాట్ ది డెఫినేషన్ ఆఫ్ గాడ్. అండ్ వీ షుడ్ ప్రే టు గాడ్. నేను నాకు ఆ వర్డ్ చెప్పాను కదా, భగవద్గీతలో వాట్ కృష్ణ సేసెస్, మాం చేయో అవ్యభిచారేణ. వ్యభిచారం అంటే తెలుసా? వ్యభిచారం అంటే we are not devoted to one. It's a very strong word Krishna uses. సో ఎవరైతే అవ్యభిచార భావంతో నన్ను ఆశ్రయిస్తారో, అంటే ఓన్లీ యూ కృష్ణ అంటాడో, వాడి యోగక్షేమాలు నేను చూసుకుంటాను. బికాస్ ఇట్ ఈస్ యాక్చువల్లీ మీ ఓన్లీ హూ ఇస్ డూయింగ్ ఎవ్రీథింగ్ అంటున్నాడు కృష్ణ. శ్లోకం అక్క, శ్లోకం నెంబర్ ఎక్కడ, ఎందులో, ఏ చాప్టర్ లో? మాం చేయో అవ్యభిచారేణ భక్తి యోగేన సేవయా. ఒక నిమిషం. బాగుంది. ఒక పూర్ కిడ్ అంటే ఈ
ఏం కోరుకోవాలో తెలుసు అనుకో. ఇప్పుడు వీటన్నిటి గురించి తెలుసు తనకి. నాలెడ్జ్ ఉంది. అసలు దేవుడిని ఏం కోరుకోవాలనేది తెలుసు అనుకో. బట్ స్టిల్ హి ఈస్ ఎ పూర్ కిడ్. హి నీడ్స్ మనీ. కానీ తనకి మనీ కావాలని అనిపియట్లేదు. బట్ ఓకే, వాళ్ళ ఫ్యామిలీ కోసమో ఏదో ఇంకా కోరుకోవాలని అనుకున్నాడు అనుకో. అండ్ హీస్ స్టిల్ థింకింగ్ దట్స్ నాట్ ద థింగ్ ఐ షుడ్ ఆస్క్ ఫర్ హిమ్. బికాస్ హీ నోస్ వాట్ ఈస్ ద ట్రూత్. సో తను ఏమని అంటే హీఈస్ ఇన్ డ్యూయల్ వే అన్నమాట. కోరుకోవాలా problem, వద్దా అనేది అది తెలియట్లేదు. Krishna, at the end of the day, he says, be natural. You want to ask? Yes, ask Krishna. ఇప్పుడు అంటే అంత హీ కెన్ లివ్ కష్టం హిస్ లైఫ్. వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు ద్రౌపదీదేవి కృష్ణ అని పిలిచింది. బట్ దట్ షుడ్ నాట్ బి ఎ హ్యాబిట్. ఇప్పుడు ద్రౌపది కెనాట్ సే టుడే ఐ హావ్ టు కుక్ ఫర్ మై హస్బెండ్స్, కృష్ణ యూ కమ్ అండ్ కుక్. No, today I want to write the exam, Krishna make it easy. Today, I have to catch the flight, Krishna see that it is delayed. No. నిజంగా అవసరం ఉండి కష్టం ఉంటే తల్లిని కాకపోతే ఎవరిని అడుగుతాం? భగవంతుని కాకపోతే ఎవరిని అడుగుతాం? యు క్యాన్ ఆస్క్. అండ్ ఇన్ఫాక్ట్ కృష్ణ ఇస్ హ్యాపీ. వాళ్ళందరినీ కూడా మహాత్ములనే అంటాడు కృష్ణుడు. ఎవరు? ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞాని. ఆర్తితో నా దగ్గరకు వచ్చినా సరే, నా గురించి తెలుసుకోవాలని నా దగ్గరకు వచ్చినా సరే, డబ్బుల కోసం నా దగ్గరకు వచ్చినా సరే, జ్ఞానంతో నా దగ్గరకు వచ్చినా సరే, వీళ్ళు నలుగురు కూడా మహాత్ములే అంటున్నాడు కృష్ణుడు. ఎందుకంటే వాళ్ళు నా దగ్గరకు వస్తున్నారు, వేరే వాళ్ళ దగ్గరికి కాకుండా. కృష్ణ is happy. The father is happy. My son has come to me, he's not begging everywhere. He has come to me. I'm happy. పర్వాలేదు, డబ్బుల కోసమే నా దగ్గరకు వచ్చాడు, నో ప్రాబ్లం. ఫాదర్ ఈజ్ హ్యాపీ. దో దట్ ఈస్ నాట్ ది ఐడియల్ వన్. అంటే తనకి Over కూడా a period కోరిక he will లేదు understand. కానీ పూర్నెస్ వల్ల అడగాలని అనుకుంటున్నాడు అంతే. Yes, definitely he can ask. Definitely. ఏదైనా సరే, ఏ కష్టమైనా సరే. బట్ వీ డోంట్ మేక్, అంటే కేవలం అడగడం కోసమే కృష్ణుని ప్రార్థిస్తాను అన్నది ప్యూర్ భక్తి కాదు. ఎస్, నాకు అవసరం వచ్చింది నేను అడుగుతాను. Ask. There's nothing wrong. But as the Supreme Lord, if you are asking everyone, then it is wrong. సో అక్క ఈ పార్ట్ లో కంక్లూజన్ అంటే ఇప్పుడు సాయి, వీ కెన్ ప్రే టు సాయి యాజ్ ఎ గురు. Yes. Our prayer to Sai should be that, see, Guru can give so many things. He can give Krishna to us. So pray to Sai to give Krishna to you. Because that is the prayer we do for Guru. Chakshurun militam yena tasmai Shri Gurave Namah. గురవే నమః. Correct? నా అజ్ఞానం అనే అంధకారాన్ని తీసేసి నాకు జ్ఞానం అనే వెలుగుని చూపించు అని, దట్ ఈస్ ద ఫస్ట్ ప్రేయర్ వి మేక్ టు ఎ గురు. ఎస్, ప్రే టు ది గురు. ఇక్కడ అక్క ఇంకొకటి, గురువుల్లో కూడా మళ్ళీ చాలా గురువులు ఉన్నారు కదా. ఇప్పుడు దక్షిణామూర్తిని ఒక గురువుగా చెప్తారు, ఆది శంకరాచార్యులు ఆది గురువు లాగా చెప్తారు. ఇలాంటి సెయింట్స్ అందరూ దే ఫాల్ అండర్ గురు కేటగిరీ. అక్కడ మరి అండ్ దెన్ గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర కదా. గురువులే అందరి దేవుళ్ళుగా చెప్తున్నారు. అక్కడ మరి విష్ణుమూర్తి అంటే కృష్ణుడుగా తీసుకోవచ్చుగా. సో whom should I pray? Again that question. To a guru or to Krishna? Prayer to Guru is to give knowledge about Krishna. కాదు, కోరికలు తీరాలి. To Krishna. ఎందుకు అంటే గురువు దగ్గరికి వెళ్ళి కోరికలు అడగడం అనేది, చెప్పాను కదా, రాజు దగ్గరికి వెళ్ళి నాకు ఈ పూట భోజనానికి సామాన్లు ఇవ్వు అని అడగడం. రాజు రాజ్యం ఇవ్వగలడు,
ఓకే. రాజు దగ్గరికెళ్ళి చిన్న కోరిక కోరడం. గురువు దగ్గరికెళ్ళి నాకు ఇవాళ ఇది ఇవ్వు, ఇది ఇవ్వు అనడం చాలా చీప్ డిజైర్. గురువు కెన్ గివ్ మచ్ మోర్. హీ కెన్ గివ్ ది సుప్రీం లా టు యూ. దట్ ఈస్ హ్మ్. గురువు యాక్చువల్లీ. సో వాళ్ళ దగ్గరికెళ్ళి అడగడం. వీ కెన్ ఆస్క్ వన్ మోర్ థింగ్ టు గురు. ప్లీజ్ ప్యూరిఫై మై డిజైర్స్. గురువుకి ఆ శక్తి ఉంటుంది. ఎప్పుడు చూస్తే ఈ కోరికలతో ఉండిపోతున్నాను గురువుగారు. నా కోరికల్ని శుద్ధి చేయాలి. హ్మ్. Connect me to the God. It's only by your mercy that I can know Krishna. So please be merciful. Guru Brahma annare kani, Guru is not Brahma. Guru should be treated as Brahma. Guru should be treated as Vishnu. Guru should be treated as Maheshwar. But it doesn't mean Guru is Brahma. Guru. ఓకే. No Guru should say that నీకు ఈ శ్లోకం ఉంది కదా, ఐఎమ్ బ్రహ్మ, ఐఎమ్ విష్ణు, ఐఎమ్ శివ. No Guru will tell that. ఓకే. Okay. Prayer to Guru should always be that connect me to Krishna. And we need to be really careful in choosing the Guru. Especially ఏమవుతుంది కరెక్ట్. అంటే, otherwise, I'm not talking about any particular Sai Baba or anyone. ఇంకెవరైనా గురువు అనుకోండి. లెట్స్ టేక్ ది కేస్ ఆఫ్ ఎ ఫేక్ గురు. ఓకే. ఆ ఫేక్ గురు కూడా మన ఇండియాలో భాగ్యం ఏంటంటే వాడికి కూడా చాలా మంది ఫాలోవర్స్ ఉంటారు. సో బికాస్ హీ హస్ బీన్ చీటింగ్ ది పీపుల్, he will be born as a donkey or a dog. Now, what is the fate of all the followers? They all will be born as donkeys or dogs. That is given in Shastra. So it is very, very, you need to be extremely careful in choosing the Guru. అందుకనే ఏం చెప్తారంటే, గో విత్ ఎ గురు హూ ఇస్ దేర్ ఇన్ పరంపర. ఇవాళ నేను చెట్టు కింద కూర్చున్నాను, నాకు జ్ఞానం వచ్చింది, నేను గురువు అయిపోతాను అంటే వాళ్ళకి సమనీయంగా నమస్కారం చేసుకుని వెళ్ళండి. Go to a guru who is coming in a parampara. Because Krishna talks about parampara. 4th chapter starting lo. Bhagavad Gita 4th chapter. అది గురువు అక్క కూడా మళ్ళీ ఒకసారి. ప్రత్యక్ష గురువు is very essential. Because he has to clear the doubts. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన పరిప్రశ్నేన సేవయా. జీవయ్య. వాడికి గురువుని శరణు పొంది సేవ చేస్తూ పరిప్రశ్నలు వేస్తూ నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. భగవంతుడిని అసలు భక్తిలోకి చేరడానికి దిగిందే భక్తిలోకి దిగిందే గురువు వల్ల. అంటే నేను నమ్ముకున్న సాయి వల్ల భక్తి అనే పాత్ లోకి వచ్చింది. అలాంటిది ఇప్పుడు నీకు హెల్ప్ చేశాడుగా ఇక్కడ వరకు రావడానికి. ఇప్పుడు నువ్వు కాదు పో, నువ్వు కాదు, నాకు దత్తాత్రేయ స్వామి లేదంటే నాకు కృష్ణుడు అని అంటే అది ఎంత కరెక్ట్? హెల్ప్ చేసింది యాక్చువల్లీ కృష్ణుడు కదా. నీ ద్వారా కృష్ణుడు హెల్ప్ చేశాడు. సో నువ్వు ఆ గురు స్థానాన్ని నేను నీకు ఇస్తున్నాను. ఇంకోటి చెప్పనా, మనకి ఇక్కడ డాక్టర్ చెప్తుంటారు. యాక్చువల్లీ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాను నేను రోగానికి, ఒక యాంటీబయాటిక్స్ ఇస్తాడు. 3 days అవుతుంది, తగ్గదు అది. సో వెంటనే నేను చూస్తాను 3 days ఆయన తగ్గలేదు, లెట్ మీ గో టు అనదర్ డాక్టర్. వాడు ఒక టాబ్లెట్ ఇచ్చి ఉంటాడు, పనిచేయడం మొదలెడుతుంది. యాక్చువల్లీ ఏంటంటే ముందు 3 టాబ్లెట్లు ద బాడీ టుక్ టైమ్ టు అబ్జార్బ్ ది యాంటీబయాటిక్స్. మనం ఏంటంటే వీడు టాబ్లెట్ ఇచ్చాడు నాకు ఇవాళ తగ్గిపోయిందంటే, బికాస్ వీ డు నాట్ నో ది ట్రూత్. ఎలా తెలుసు వీడి టాబ్లెట్ వల్లే అని? This is cleared by Krishna, because Krishna is saying, it is me who is actually giving, so that your faith on that particular God continues. మరి అక్క ఇప్పుడు ఫిలాసఫీలో ఏ ఫిలాసఫీని ఫాలో అవ్వాలి? పరంపరలో వచ్చే ద్వైతం, ఏ ఫిలాసఫీ అద్వైతం? అయినా ఓకే. పరంపరలో వచ్చే ఫిలాసఫీ ఇస్ ఓకే. కొంచెం ఎక్కువ చెప్పరాక దీని గురించి. నెక్స్ట్ వీక్ అయినా పర్వాలేదు. పరంపరలో Yes. వచ్చే ఫిలాసఫీ అంటే మనకి 3 పరంపర వచ్చినాయిగా, మనకి మరి కాదా? భగవంతుడి దగ్గర నుంచి స్టార్ట్ అయి ఉండాలి. ఓకే. ఓకే.
హ్మ్. 4 పరంపరలు ఉన్నాయమ్మా. ఆథెంటికేటెడ్ పరంపరాస్. ఒకటి హ్మ్. బ్రహ్మదేవుడి దగ్గర నుంచి వచ్చింది పరంపర. బ్రహ్మ సంప్రదాయం. హ్మ్. ఓకే. రెండోది శ్రీ సంప్రదాయం. లక్ష్మీదేవి దగ్గర హ్మ్. నుంచి వచ్చింది. మూడోది రుద్ర సంప్రదాయం. శివుడి దగ్గర నుంచి వచ్చింది. హ్మ్. నాలుగోది కుమార సంప్రదాయం. సనక కుమార సనందా కనక సనక సనంద. సనందాదుల దగ్గర నుంచి వచ్చింది. ఓకే. ఓకే. వీటిలో ఏదైనా సరే ఆథెంటికేట్. ఎనీ హుహు. పరంపర ఇస్ ఓకే. ఆ! ఇప్పుడు ఇది మీరు చెప్పింది ఫిలాసఫీ గురించే గదా! సంప్రదాయం అంటే మళ్ళీ అక్కడ ఫిలాసఫీ అనేది తీసుకుంటామా? అంతే. ఆ సంప్రదాయంలో వస్తున్న ఫిలాసఫీ ఈజ్ ఆథెంటికేటెడ్. దాని గురించి డౌట్స్ అక్కలేదు. దిస్ కమ్స్ ఇన్ పద్మపురాణం. పద్మపురాణంలో వస్తుంది పద్మపురాణం. ఓకే. ఈ 4 సంప్రదాయాల గురించి. ఇందులో ఏదైనా మనకి ఓకే. హుహు. This philosophy which we are discussing or which I am representing is Brahma Madhva Gaudiya Sampradaya, which is coming from Lord Brahma. And I can give బ్రహ్మ you the list of సాంప్రదాయంలోనే gurus. I can give you the list of gurus till Brahmadeva. హుహు. అంటే ఇప్పుడు బ్రహ్మ సంప్రదాయంలోనే మీరు చెప్తున్నది బ్రహ్మ, మధ్వ, గౌడ్య Sampradaya. సంప్రదాయం. ఓకే. ఇప్పుడు రామానుజాచార్య వాళ్ళు అడగొచ్చు. ఉన్నది కమ్. మై రామానుజాచార్య డాటర్ సారీ. ఓ, రామానుజాచార్యుల వారిది విశిష్ట అద్వైతము. శ్రీ సంప్రదాయం. శ్రీ లక్ష్మీదేవి దగ్గర నుంచి సంప్రదాయం. వచ్చింది. నేను మీకు చెప్పిన 4 అది కూడా ఒకటి. శ్రీ ఆ! సంప్రదాయం. ద సర్వజ్ఞ ఇస్ హియర్ అక్క. ఐ హావెంట్ ఇంట్రొడ్యూస్డ్. హరే షీ హాస్ ఎ కృష్ణ. క్వెషన్. హరే హరే కృష్ణ అండి. హరే కృష్ణ. బ్యూటిఫుల్. సో ఇప్పుడు ఈ 4 సాంప్రదాయాలు చెప్పారు గదా! ఈ 4 గూడా కృష్ణుడి నుంచే గదా వచ్చేది? ఉన్న పర్సన్ ఒక్కడే నాన్న. కృష్ణ అంటే says I am the origin of everything. సంప్రదాయాలు ఎందుకు మారుతాయి అంటే ఆ! ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీ సంప్రదాయం తీసుకున్నారు అనుకోండి. దే సే లార్డ్ విష్ణు ఇస్ ది హైయెస్ట్. ఆ! ఓకే. ఇఫ్ యూ టేక్ మాధ్వ గౌడియ సంప్రదాయ దే సే కృష్ణ ఇస్ ది హైయెస్ట్. హ్మ్. ఓకే. ఎక్కడ మధ్వ గౌడియ సంప్రదాయంలో ఇంకోటి ఏంటి అంటే ద రిలేషన్షిప్ బిట్వీన్ రాధా అండ్ కృష్ణ ఇస్ సపోజ్ టు బి ది హైయెస్ట్. ఇంకోటి ఉంది రుద్ర సంప్రదాయం చెప్పాను కదా, అందులో దే సే రాధా అండ్ కృష్ణ బట్ దే కమ్ విత్ ఏ స్వకీయ భావ మ్యారీడ్ రిలేషన్షిప్ అక్కడ ఎనర్జీ ఆఫ్ ద లార్డ్ కింద. ఇది పరకీయ భావ లవ్ ఇన్ సెపరేషన్. సో తత్వం కొంచెం కొంచెం బికాస్ ఈచ్ వన్ రస వేరు నాన్న. యూ హ్మ్. అండర్స్టాండ్. సి ఇప్పుడు యూ మే గెట్ అట్రాక్టెడ్ టు వన్ ఫీచర్ ఆఫ్ ద లార్డ్. I may be attracted to a different feature of the Lord. I may like the Lord's strength, valor, or anything. You may like the Lord's beauty, the way he sees the expressions. Somebody may get attracted to the knowledge the Lord has. As long as everything is talking about the Supreme Lord, any sampradaya is okay. ఓకే. But if somebody comes in between and says, I am the Lord, then we want to avoid that. ఓకే అండి. Okay. Is that what ఆ! your question? ఆ! How old is she? అవునా? సర్వజ్ఞ 15. I 15 అక్క. appreciate you, Sarvagna. Please keep inquiring. Okay, Yes, sir. INQUIRE. Okay, the Lord will give you Okay. all the answers, but Okay, please aunty. keep digging into that. Yes, aunty. Very sweet. Hare 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 Krishna. Krishna. Hare Krishna. Yeah, Sarvagna is the one who asked me a question. Amma, do you know why did Krishna choose Arjuna to reveal the Bhagavad Gita? Why did he choose only Krishna?
ఓకే. సో హీ హాస్ గాట్ మెనీ ఆపర్చునిటీస్. దేవకి వసుదేవులకి జైల్లో అక్కడ చెప్పాలని అనుకున్నారు అవకాశం కోసం. కానీ అక్కడ కుదరలేదు. సో షీ టెల్స్ మీ లాట్. నాకు తెలియని కూడా చాలా చెప్తూ ఉంటుంది సర్వజ్ఞ యాక్చువల్గా. ఇట్స్ నైస్. ప్లీజ్ ఎంకరేజ్ ఆల్ హర్ షూర్ అండి. క్వశ్చన్స్. ఓకే. షూర్. సారీ అక్క, ముకుందమాల పర్వాలేదు. అయితే చెప్పడం యాక్చువల్లీ అవ్వలేదు అట్లీస్ట్ పాపం. మీనింగ్ ఒకటి కవర్ చేసేద్దామా? షూర్ షూర్. ఓకే. నాహం వందే తవ చరణయో ద్వంద్వ మద్వంద్వ హేతో. సో నేను ఎందుకు నీ చరణాలు పట్టుకున్నాను అంటే, కుంభీపాకం గురుమపి హరే నారకం నాపనీతం. నువ్వేదో కుంభీపాకం నరకం నుంచి నన్ను బయటపడేస్తావు, లేదా నరకం నుంచి నన్ను బయటపడేస్తావని ఐఎమ్ నాట్ ప్రేయింగ్ టు యూ. ఓకే. కులశేఖర్ సింగ్. రమ్యారామ మృదుతనులత నందనే నాపి నందు. అంటే స్వర్గ సుఖాల కోసము, ఓకే, లేదా ఏంటిది చాలా మంది స్త్రీ ఫాలోవర్స్, చాలా మంది ఫాలోవర్స్ ఉంటారనో, కావాలనో, లేదా స్వర్గ సుఖాలు కావాలనో నేనే నిన్ను నా అహం వందే, నేను నిన్ను ప్రార్థించట్లేదు. భావే భావే హృదయ భవనే భావయేయం భవంతుం. నేనేమంటున్నాను అంటే, బర్త్ ఆఫ్టర్ బర్త్ ఐ జస్ట్ వాంట్ టు రిమెంబర్ యూ. దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ ప్రేయింగ్ టు యూ. కులశేఖర్ ఈస్ సేయింగ్, నువ్వేదో నన్ను నరక నుంచి తప్పిస్తావని, కుంభిపాక నుంచి తప్పిస్తావని, లేదా నాకు అది కావాలని, ఇది కావాలి, నాహం వందే, నేను నిన్ను ప్రార్థించట్లేదు. భావే భావే హృదయ భవని, హృదయంలో నిరంతరము నేను జన్మ జన్మలకి నేను నిన్ను గుర్తు పెట్టుకోవాలి. దట్ ఈస్ మై ప్రేయర్. ఓకే. సో విల్ స్టాప్ విత్ దిస్. ఓకే. దట్స్ ఓకే. యా, ఇట్స్ నైస్ కులశేఖర్ యాక్చువల్లీ. ఎందుకు లాస్ట్ అంటే లో ఏమవుతారండి? ఏంటన్నా, కులశేఖర్ లాస్ట్ లో భగవంతుని చేరుకుంటారా, లేదా all the ఎల్లప్పుడూ జపం Alvars it is, చేస్తూ ఉంటారా? all the Alvars it is said that they have reached Vaikunta. Is one of the Alvars, right? Though I do not know the exact how he left, but I heard that all the Alvars did reach Vaikunta. వాళ్ళకి ఏదైనా వైకుంఠమే, బట్ దే వుడ్ హ్యావ్ రీచ్డ్ వైకుంఠ డెఫినెట్లీ. ఓకే. Shalu will ask me, how many shlokas did you complete?